దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. శ్రీ నిజానంద గురు శిష్యం శ్రీ శుద్ధానంద దీక్షితం గుడిశ సుగుదేశ నామాంకితం సద్గురుతే నమో నమః. అయితే ఇది నాకు మొదటిసారిగా మాట్లాడడం, ఇంత పెద్ద గొప్ప వ్యక్తుల ముందు మాట్లాడడం కొంచెం ఇబ్బందిగానే ఉంది, బట్ అలవర్చుకుంటాను. మనకు బ్రహ్మాండ గురించి తెలుసు, ఏంటంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. ఆ విద్య వేరు, ఈ విద్య వేరు. అది బ్రహ్మాండం పంచీకరణం ఏమిటంటే బ్రహ్మము నుండి అవ్యక్తం, అవ్యక్తం నుండి మహత్తు, మహత్తు నుంచి మదంకారం, మదంకారం నుంచి పంచతన్మాత్రములు, పంచతన్మాత్రం నుంచి పంచమహాభూతములు, తర్వాత పంచమహాభూతం నుంచి జగత్తు, జగత్తు అధిపతి విరాట్. అయితే నేను ఏమంటానంటే అసలు మన స్థూల శరీరం, అందరు ఇక్కడ స్థూల శరీరాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి అది ఎలా ఏర్పడిందో ఒక చిన్న వివరణ ఇస్తాను. పంచమహాభూతములు అంటే బ్రహ్మాండమునందు ఉన్నటువంటి వర్ణరూపకంగా ఉన్నటువంటి పంచమహాభూతాలు ఏమైతాయంటే పిండాండమునందు పంచభూతాలుగా స్థూలమైపోతాయి అన్నమాట. ఎలా అంటే బ్రహ్మాండమునందు ఉన్నటువంటి వేటి అంటే సునీలము, ధూమ్రము, అసితము, శుభ్రము, రక్తం అన్నమాట. ఇవి ఏమైపోతాయంటే ఆకాశము, వాయువు, అగ్ని, జలము, వాయువుగా పృథ్వీగా మారుతాయి అన్నమాట. ఈ పిండాండంగా మారినటువంటి బ్రహ్మాండం నుంచి పిండాండంగా మారిన పిండాండం నందు ఈ పంచమహాభూతాలు పంచభూతాలుగా మారినాయి. అంటే సునీలము, ధూమ్రము, అసితము, రక్తము, ఇవి అనేటువంటివి ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీగా మారుతాయి కదా. వీటి నుంచి పంచభూతాల నుంచి ఎవరు ఏర్పడతారంటే మన స్థూల శరీరం ఏర్పడుతుంది. ఈ స్థూల శరీరం ఎలా ఏర్పడుతుంది అంటే పృథ్వీ యొక్క అంశాలు ఒకసారి డిస్కస్ చేద్దాం. అవేంటివంటే ఫస్ట్ మన శరీరం నిలబడింది. శరీరం నిలబడిందంటే పృథ్వీ యొక్క అంశాలు ఏంటంటే ఫస్ట్ గట్టిగా ఉండడానికి కారణం ఎవరు? ఎముకలు, అవునా కదా? సో కఠినాంశం అనమాట. పృథ్వీ యొక్క కఠినాంశము ఎముకలు. ఈ ఎముకల పైన ఎవరు ఉన్నారంటే చర్మం అంటుకొని ఉంది. ఈ చర్మం ఎవరి అంశం అంటే ఈ పృథ్వీ యొక్క కఠినాంశం అనేటువంటిది ఈ జలం యొక్క అంశంతో కూడినప్పుడు చర్మం ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ చర్మం పైన ఉన్నటువంటి ఎవరంటే మనం చూడవచ్చు, మన నరాలు కనపడతాయి. ఈ నరాల్లో అది బ్లడ్ అనేటువంటి ఫాస్ట్ వెళ్తూ ఉంటే దాంట్లో హీట్ జనరేట్ అవుతుంది. ఆ హీట్ ఎవరిదంటే అగ్నితత్వం అనమాట. అంటే పృథ్వీ యొక్క కఠినాంశానికి అగ్ని యొక్క తత్వం తేజాంశం జమ అయినప్పుడు ఏమవుతుంది అంటే నరాలు ఏర్పడతాయి అనమాట. నెక్స్ట్ ఏంటంటే దీనిపైన మాకు స్పర్శ కలుగుతుంది, చర్మం ఉంది. ఈ చర్మం ఎవరిదంటే పృథ్వీ యొక్క కఠినాంశము వాయు యొక్క అంశంతో చలనాంశంతో చేరినప్పుడు ఎవరు ఏర్పడతారంటే ఈ మన చర్మం ఏర్పడుతుంది. తర్వాత ఈ చర్మం పైన ఉన్నటువంటిది ఎవరంటే మన వెంట్రుకలు అనమాట. వెంట్రుకలు తర్వాత గోళ్ళు ఉన్నాయి. ఇది పృథ్వీ యొక్క కఠినాంశం అనేటువంటిది ఆకాశ శూన్యాంశంతో చేరినప్పుడు ఈ వెంట్రుకలు, ఈ గోళ్ళు ఏర్పడతాయి అనమాట. చూడండి, మనం నిజంగా మనం కొన్నిసార్లు ఇండివిజువల్ గా ఉంటాం. అంటే నేను అని మన పేరుకు సపరేట్ గా ఉంటాం. అందరూ అని అంటే మనం దాన్ని ఇంకించుకోలేము నిజంగా. అయితే అందరూ అనేటువంటిది ఎక్కడంటే ఎక్కడ అర్థమవుతుందంటే చూడండి, ఈ పిండాండం నందు వచ్చినటువంటి పంచభూతాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనం ఇక్కడ ఉన్న వాళ్ళమందరము జనరేట్ అయ్యామన్నమాట. అంటే ఉత్పత్తి అయ్యామన్నమాట. నిజంగా మనకి మూలం అనేటువంటిది మనం కాదు, ఇంతకుముందుటువంటి పంచభూతాలు. దానికంటే ముందు చాలా ఉన్నాయి. సో నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. ధన్యవాదాలు మా గురువు గారికి. ఇంకొక విషయం చెప్పాలి, మర్చిపోయాను. నా ఉద్యోగ జీవితాన్ని ప్రసాదించినటువంటి మా సురేష్ నాయన గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నేను హై స్కూల్ టీచర్గా పనిచేస్తున్నాను. దానికి ముఖ్య కారణం మా గురువు గారే. ఎందుకంటే ఈ స్థూల శరీరము గురించి స్థూల పంచీకరణం కూడా ఉంది. ఆ పద్ధతి కూడా మనం ఎట్లా ఉండే అక్కడ కనపడతా ఉండదో లేదా, కానీ పిండాండం వచ్చినప్పుడు ఇక నరములు, అస్థులు, నగ, రోమ, మాంస రూపకంగా వస్తుంది. కాబట్టి ఈ పద్ధతిగా అందరూ తెలుసుకోవాలని చెప్పి స్థూల పంచకంలో ఉంటుంది. ఆకాశం యొక్క స్థూల భాగం, వాయు యొక్క స్థూల భాగం, అగ్ని యొక్క స్థూల భాగం, జలం యొక్క స్థూల భాగం, పృథ్వీ యొక్క స్థూల భాగం అంటే ఒక భాగం చెప్పేశాడు. ఇంకా కూడా ఉంటాయి. వీటి కన్నా ఇది బ్రహ్మాండం ఎలా ఉంటుంది అనేటువంటి దానికి నేను చెప్పలేకపోతున్నాను. అదే అన్నిటికీ మూలమైన వస్తువు. అదే స్వయం ప్రకాశ బ్రహ్మ ఇంతవరకు తేజమ్మగా చెప్పారు. అయితే ఆ విషయాల గురించి మనం ఆలోచిస్తే ఇప్పుడు గురువు అనేటటువంటి ఒక భావం అర్థం చేసుకుంటే అన్నిటికీ మూలమైన వస్తువు గురువే. గురువు లేని ఏది గట్టి బొసు కూడా మొలవదు. అందుకొరికి గురువే సర్వలోకానం విశదే భోరోజిన
ఇదే భవిష్యనం దక్షిణామూర్తి అని చెప్తారు. అటువంటి ఒక సద్గురు స్వరూపాన్ని మనము దివ్య చరణంలో పట్టుకొని సాక్షాత్ పరమాత్మనే తరించినప్పుడే ఆ యొక్క భావం అర్థమైతే, లేకుంటే ఎప్పుడు కూడా అర్థం కాదు. భావార్థంగా ఒక భక్తితో నమ్ముకుంటారు అంతేగాని చాలా